నేను ఎందుకు చెప్తున్నానంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తను పనిచేసిన 9 మంది ముఖ్యమంత్రుల గురించి చెప్పారండి ఆయన. అంటే ఆయన జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు ఆఖరిని జగన్ గురించి కూడా చెప్పారండి. లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అన్నా ఇదివరకు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు, 2020 మ్యాచ్ ఆడుతున్నావు, ఏ రోజు ఆ రోజే అసలు నువ్వు నేనేం చెప్తా చేసేయాలని చెప్పారన్నారట. అది లిఫ్ట్ లో ఎక్కుతూ అంత ఫాస్ట్ గా అని. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి డిఫరెన్స్ ఏంటని అడిగానండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకేమున్నాయి సలహాలు, ఇంకేముంటున్నాయి, ఇంకేం చేస్తే బాగుంటుందని ఒక మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు భోజనాలు పెట్టించి అడుగుతారటండి. ఇంకేం చెప్తారా ఇంకేం. ఈయన డెసిషన్ తీసుకుని వచ్చి కూర్చుంటారటండి. ఇది డెసిషన్ తీసుకున్నామా అయిపోయింది అలాగే. అలాగే మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు కదా సార్ మీరు? చాలా మంది చూశారండి, లెక్క పెట్టలేదు. కానీ నేను జాయిన్ అయినప్పుడు నాకు గుర్తున్నంత వరకు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత ఎన్టీ రామారావు, దెన్ చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఆవిడ యొక్క స్టైల్ అంటే అప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయండి సుమారుగా. ఏమండి 30 సంవత్సరాల్లో సమాజం మారకుండా ఉంటది, రాజకీయాలు మారకుండా ఉంటాయి అనుకోవడం మన అమాయకత్వం. ఖచ్చితంగా మారతాయి, అందులో విశేషం ఏమీ లేదు. అంటే మేము ఆ అసెంబ్లీలో కూర్చుని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లా మాట్లాడుకునేవారండి, లేకపోతే అసెంబ్లీలో ఫైట్ చేసుకునేవారు. బయటకు వచ్చి ఒకరికొకరు కాఫీ తాగడం అవన్నీ మేము పేపర్లో చూసేవాళ్ళం అండి. ఇక ఇలా కక్ష రాజకీయాలు లేవు సార్, అది కక్షపూరిత రాజకీయాలు లేవండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా. ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పోల్చలేము మనం. ఆయన విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఆయన అంత డేంజరస్ కాబట్టి జగన్ నెవర్ అగైన్ అని నేను రోడ్ ఎక్కాల్సి వచ్చింది. లేకపోతే ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయన చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు, ఆయన చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు. భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారని ఒక పేరు వచ్చిందా అందరూ అంటుంటున్నారు. భయపెట్టడం ఒకటే కాదు, ముందు నాశనం చేస్తాడు, వ్యవస్థని నాశనం చేస్తాడు, సమాజాన్ని నాశనం చేసేస్తాడు. సో వెనక ముందు చూసుకునేది లేదు. దానికి వెరపలేని రాజకీయాలు అవి మనం భరించడం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వల్ల కాదు ఆయన్ని మళ్ళా భరించడం. అందుకనే ఆ ముప్పు నుంచి తప్పించడం కోసమే నేను కూడా నా చేతనైంది చేయడం కోసం రంగంలో దిగాల్సి వచ్చింది. అదే జగన్ నెవర్ అగైన్ అనే దాని గురించి. అంతే తప్ప నాకేమి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఆయనతో. అంటే దానికి సాధ్యం అంటే ఎందుకంటే ఆయన 150 సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలందరూ అడుగుతుంటానండి, 30 సంవత్సరాలు ఉంటారని అన్నారండి. నిజంగా నేను కూడా ఆ ఇల్యూషన్ 30 సంవత్సరాలు ఉంటారని నేను అనుకోవటం, ఈ ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో తప్పులు చేస్తారనిపిస్తుందండి నాకు. కావచ్చు, వాళ్ళు కూడా అలా అనుకుని ఉండొచ్చు. ఎనీవే ఈ 30 సంవత్సరాలున్నా 50 సంవత్సరాలున్నా మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. ఆఫీసర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, వాళ్ళ విచక్షణ ఉపయోగించాలి, వాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించుకోవాలి. ఏది చేయకూడదో కూడా చట్టం చెప్తుంది కదా, అవి చేయకూడదు. ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాలిగా. చీఫ్ మినిస్టర్ ఎవరుంటే మీకెందుకు, మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి కదా ముందు. ఎప్పుడన్నా మీ మొత్తం ఈ కెరీర్లో అంటే రూల్ డివైడ్ చేసి ఏదైనా వర్క్ చేయమని అన్నారు సార్ రాజకీయ నాయకులు ఎప్పుడన్నా? అడిగారండి, చాలా సార్లు అడిగారు, చాలా మంది అడిగారు. దాన్ని సున్నితంగా రిఫ్యూజ్ చేసేవాళ్ళం. వాళ్ళకి నొప్పి కలగకుండా వాళ్ళతో పరుషంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అదే కొద్దిగా ఇబ్బంది అవుతుందనో అలా చెప్పే విధానం. ఇది వీలు పడదులేండి సార్, ఇంకేదన్నా ఉంటే చెప్పండి, ఇది వీలు పడదు, పలానా కారణాల వల్ల వీలు పడదు, నేను చేయను అని మొహమాటం లేకుండా చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా నొచ్చుకునేవాళ్ళేం కాదు. వీడికి ఇంతేలే, వీడెక్కడో మనకి దొరికాడు, వీడున్నంతకాలం ఇంతేలే అన్నట్టుగా ఉండేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు వాళ్ళు కూడా. అంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను చూడు, నిన్ను ఏం చేపిస్తాను బెదిరింపులు. రాజకీయ నాయకులు ఎప్పుడు బెదిరించరండి, నిజంగా చేసి చూపిస్తారు అంతే తప్ప నోటి మాటతో ఎవరు బెదిరించరు. ఓకే, ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా విషయాల్లో అడిగేవాళ్ళు నన్ను. అక్కడ ఒకటి మృదువుగా మాట్లాడతారు, ఒకటి కానీ సున్నిత మనస్కులు కూడా. వాళ్ళని కొంచెం మనసు ఇరిగిపోయినా కానీ మళ్ళా మా మీద కత్తి కట్టేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా. మీకు తెలుసు కదా. అవునండి. సో అయినా కానీ వాళ్ళకి చెప్పాల్సిన దగ్గర స్పష్టంగా చెప్పేవాళ్ళం.
ఇది ఇది వీలు పడదు సార్ అని. మీకు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్లో కానీ కేసులు రిజిస్టర్ చేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీకు తేడా ఉంటే తప్పు జరిగితే చెప్పండి, నేను ఇమీడియట్గా కరెక్ట్ చేస్తాను, మా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాను. అంతేగాని మీకు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే అది సాధ్యపడదండి. మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది సాధ్యపడదు అని డైరెక్ట్ చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పాడు. అదే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళండి. అమ్మో ఈ ఏబి వెంకటేశ్వర దగ్గర కొన్ని ఉంటాయండి, మీరు చూడగానే ఈ ఏబి వెంకటేశ్వర గారు చీరరానని ఒక ఆలోచనకు వచ్చేస్తారండి వాళ్ళు. 2-3 కేసులు టెస్ట్ చేస్తారు, ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి. వాళ్ళనే వాళ్ళు కొంతమంది అదేంటి సార్ మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే మేము ఉన్నది ఎందుకు, మేము రాజకీయాలు ఎట్లా చేయాలి, మా దగ్గరికి ఎవడన్నా వచ్చి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని మాకు చెబితే, మేము ఎస్ఐకి చెబితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మాకు పరువు నిలబడద్ది. అంతేగాని డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మేమెందుకు ఇంకా అనేవాళ్ళు. లేదండి అట్లా కుదరదు, చట్టం అట్లా అది పద్ధతి కూడా కాదు. ప్రతి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలంటే అది మంచిది కూడా కాదు. రేపొద్దున మీకైనా మీ మనుషులకైనా అటువంటి ప్రాబ్లం ఎదురవ్వచ్చు, కాబట్టి అది వద్దులే ఇంకేదైనా మాట్లాడదాం అనేవాడు. అదే అంటే చాలా మంది అంటే ఈ పబ్లిక్ టాక్ అని చెప్పాను కదా సార్, ఇది కొద్దిగా కూటమి ప్రభుత్వం మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. లేడీస్ అంటే మహిళా రాజకీయవేత్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా తప్పు చేశారు అనుకోండి. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని జైల్లో పెట్టారంటే, పోసాని కృష్ణమురళి తప్పు చేశారు పెట్టారు. ఇలా గోరంట్ల మాధవ్ పోలీస్ ఆఫీసర్ కూడా తప్పు చేశాడండి ఆయన. అదే మాకు అనిపించింది, ఇంత పోలీస్ ఆఫీసర్ రూల్స్ రెగ్యులేషన్ తెలిసి ఉండి అలా తప్పు చేసాడండి అని మాకు అనిపించింది మాట్లాడేవాళ్ళందరికీ. పోలీసులు అంటే ఏమన్నా పైనుంచి దిగొచ్చారా ఏంటండి బాబు, మామూలు మనుషుల్లో ఉండే బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. అంటే మాకు తెలియని ఇప్పుడు ఎవడో ముద్దాయిని పట్టుకెళ్తున్నారండి, ఆపకూడదన్న సంగతి మన ఫ్రెండే కదా అని ఆపుదామని అనిపిస్తుంది. కానీ మీరు సీఏ గారు కదా, ఆయన సీఏ చేసి ఉంటాడు, రూల్స్ రెగ్యులేషన్ తెలుసు. ఆయన రూల్ తెలియకేం కాదు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. కాకపోతే ఆయనకి రాజకీయంగా అవసరం అనుకున్నారో ఏమో అట్లా చేశారు.